ఈ సమయంలో యెహెజ్కేలు గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనం నుంచి ఉన్న వాక్య భాగాన్ని నేను చదువుతున్నాను, గమనించండి. కావున నరపుత్రుడా, నిట్టూర్పు విడువుము. వారు చూచుచుండగా నీ నడుము బ్రద్దలగునట్లు మనోదుఃఖముతో నిట్టూర్పు విడువుము. నీవు నిట్టూర్పు విడిచెదవేమని వారు నిన్నడుగగా, నీవు శ్రమదినము వచ్చుచున్నదను దుర్వార్త నాకు వినబడినది. అందరి గుండెలు కరిగిపోవును, అందరి చేతులు బలహీనమవును, అందరి మనస్సులు అధైర్యపడును, అందరి మోకాళ్ళు నీరవును. ఇంతగా కీడు వచ్చుచున్నది, అది వచ్చేయున్నది అని చెప్పుము. ఇదే యెహోవా వాక్కు. ఈ వాక్యంలో యెహెజ్కేలుతో దేవుని ఆత్మ మాట్లాడుతూ అంటాడు, నరపుత్రుడా, నిట్టూర్పు విడువు. వారు చూచుచుండగా నీ నడుము బ్రద్దలగునట్లు మనోదుఃఖముతో నిట్టూర్పు విడువు అన్నాడు. ఇతడొక దేవుని సేవకుడు. దేవుని సేవకుడు నిట్టూర్పు విడవాలని, నడుము బ్రద్దలయ్యేటట్లుగా మనోదుఃఖముతో నిట్టూర్పులు విడవాలని ఈ వాక్యం చెప్తుంది. దైవ సేవకుడు ఆనందంగా గడపాలని కదా మనం అనుకుంటున్నాం. దేవుని దాసులు సుఖంగా బ్రతకాలి, అందరి చేత మెప్పును పొందుతూ, ఘనత పొందుతూ, వందనాలు చేయించుకుంటూ, పొగిడించుకుంటూ సుఖంగా కదా దేవుని సేవకుడు బ్రతకాల్సింది. కానీ దేవుని సేవకునికి ఒక పని అప్పగించాడు. ఏమిటయ్యా అంటే, నిట్టూర్పు విడువు. నడుము బ్రద్దలయ్యేటట్లుగా మనోదుఃఖముతో నిట్టూర్పు విడువు. మీకెవరికైనా అనుభవం ఉందో లేదో తెలియదు నాకు. ఒక్కొక్కసారి ఏడుస్తూ ఉంటే నడుములు బ్రద్దలైపోయే అంత నొప్పి వస్తుంది, గుండె బ్రద్దలైపోతున్నంత వేదన కలుగుతుంది. ఏమవుతుందో అర్థం కావడం లేదు. ఈరోజు ఈ నడుములు ఎక్కడ బ్రద్దలైపోతాయో తెలియడం లేదు, ఈ గుండెలు ఎక్కడ ఆగిపోతాయో తెలియడం లేదు, తలలో ఉన్న నరాలు ఎక్కడ చిట్లిపోతాయో అర్థం కావడం లేదు. ఆకస్మికంగా ఎక్కడ ఏ క్షణంలో తనువు ముగిస్తామో కూడా తెలియడం లేదు. అంత దయనీయంగా ఉంది పరిస్థితి ఈరోజు. దేశాన్ని ప్రేమించే దైవజనుడు, దేశ ప్రజల క్షేమాన్ని కోరే దైవజనుడు, ప్రజలు రక్షించబడాలి అని ప్రజల రక్షణ కొరకు ప్రాకులాడే దేవుని సేవకుడు దుఃఖముతో, నిట్టూర్పులతో కాలము గడిపే ఈ సమయం ఎంత వేదనకరమైనదో చెప్పడానికి వీల్లేదు. ఈ నిట్టూర్పులు మామూలు నిట్టూర్పులు కాదు. ఇవి నిన్న మొన్నటి వరకు దేవుని సంఘాలలో, దేవుని సేవకుల మధ్యలో ఉపద్రవాన్ని గురించి కానీ, సమాజానికి రాబోతున్నటువంటి చెరుపును గురించి కానీ, సమాజంలో ఉన్నటువంటి ప్రజల యొక్క చెడుతనాన్ని గురించి కానీ ఏమీ పట్టకుండా మనమందరం చాలా చక్కటి గీతాలాపనలు చేసుకుంటూ వెళ్ళిపోయాం. సంతోష గీతాలు పాడేసుకున్నాం, ఆనందంతో గంతులు వేశాం, పరవశించాం. దెర్ ఈజ్ జాయ్ 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 ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్, డాన్స్ అండ్ సెలబ్రేట్ అంటూ పాట పాడుకున్నాం. నాట్యమాడుకుంటూ ఉత్సహించుదాం, గంతులు వేద్దాం అని గంతులు వేశాం. మన గంతులు ఆగిపోయాయి, మన నాట్యాలు ఆగిపోయాయి. మనలో భయాలు, మనలో ఆందోళనలు, మనలో కలవరాలు ఇవన్నీ కూడా చాలా తీవ్రతరమైన రీతిలో క్షణాలలో ప్రబలిపోయాయి. దేవుని యొక్క దాసులు రోదనతోనూ ఏడ్పులతోనూ ప్రజల క్షేమాన్ని కోరి, ప్రజల మీదికి వస్తున్న ఉపద్రవాన్ని బట్టి నడుములు పగిలిపోయేంతగా ఏడుస్తున్నారు. ఏడవాలి. ఎందుకు ఏడుస్తున్నావయ్యా, ఎందుకు నిట్టూర్పులు విడుస్తున్నావయ్యా అని యెహెజ్కేలుకు ఒక ప్రశ్న వస్తే దానికి జవాబు చెప్తున్నాడు ఈయన. వారు నిన్ను అడుగుతారు, ఏమని? నీవు నిట్టూర్పు విడిచెదవేమి అని వారు నిన్ను అడుగగా, నీవు శ్రమదినము వచ్చుచున్నదన్న దుర్వార్త నాకు వినబడినది. అందరి గుండెలు కరిగిపోవును, అందరి చేతులు బలహీనమవును, అందరి మనస్సులు అధైర్యపడును, అందరి మోకాళ్ళు నీరవును. ఇంతగా కీడు వచ్చుచున్నది, అది వచ్చేయున్నది అని చెప్పు. వెళ్ళి నా రాష్ట్రానికి, నా పట్టణానికి, నా దేశానికి, నా ప్రజలకు నేను ఏ సందేశాన్ని ఈ రోజున నేను అందించగలను?
ఏ విధమైన శుభవచనాన్ని నేను సెలవివ్వాలి? యెహెజ్కేలుతో దేవుని మాటలు ఇలా చెప్పబడ్డాయి, వెళ్ళి వాళ్ళకు చెప్పు, శ్రమదినము వచ్చుచున్నదన్న దుర్వార్త, లేక శ్రమదినము వచ్చింది అనే దుర్వార్త నాకు వినబడింది. ఆ దినాన ఏం జరుగుతుందంటున్నాడు? అందరి గుండెలు కరిగిపోవును, అందరి చేతులు బలహీనమవును, అందరి మనస్సులు అధైర్యపడును, అందరి మోకాళ్ళు నీరవును. ఇంతగా కీడొస్తుంది. సామాన్యమైందా ఇది? ఒక జనాంగమా, ఒక మతమా, ఒక కులమా, ఒక వర్గమా? అందరి గుండెలు కరిగిపోయాయి, అందరి చేతులు బలహీనమయ్యాయి, అందరి మనస్సులు అధైర్యపడిపోయాయి, అందరి మోకాళ్ళు నీరైపోయాయి. కాలు తీసి నడుద్దామంటే ఎక్కడ పడిపోతామో అనేటువంటి ఆ ఫీలింగ్ వస్తుందండి. మీకు ఎలా ఉందో నాకు తెలియదు. నేను చాలా యాక్టివ్గా, మీలో ఉన్న అనేక మంది కంటే కూడా నేను చాలా వేగంగా పరిగెత్తుతా. కానీ ఇప్పుడు కాళ్ళు రావడం లేదు, కాళ్ళు గడగడగడకు కొట్టుకుంటున్నాయి. పడిపోతానేమో అనే ఫీలింగ్ నా మట్టుకు నాకే ఉంది. ఆకస్మికంగా కొన్ని ఆలోచనలు బుర్రను తొలిచేస్తుంటే, ఏసీ వేసుకుని కూర్చున్న తల మీద బిందెడు నీళ్లు పోస్తే ఎలా నీరు కారుతుందో తల మీద నుంచి, నాకు తెలియకుండానే ఒక్కొక్కసారి అలా నీళ్లు కారిపోతున్నాయి నా దగ్గర నుంచి. తెలియని ఏదో ఆందోళన, తెలియని ఏదో ఒక విధమైనటువంటి నీరసం, తెలియని భయం. ఆకస్మికంగా ఏం జరుగుతుందో కూడా తెలియడం లేదు. ప్రజలు ఇంత దుఃఖంలో, ప్రజలు ఇంత వేదనలో, ఆ మూల నుండి ఈ మూల వరకు ప్రజలు ఆక్రందనలు చేస్తూ ఉంటే, ఏడుస్తూ ఉంటే, ఎక్కడ చూచినా విషాదాలే అలుముకుపోయి ఉంటే, ఎక్కడ చూచినా ఆక్రందనతో జనాల యొక్క జీవితాలు నింపివేయబడితే, నిట్టూర్పులు విడవక ఏం చేయాలో అర్థం కావడం లేదు. దేవుని సంఘమా, నా తోటి దైవజనులారా, ప్రపంచము మీదికి వస్తూ ఉన్న ఈ ఉపద్రవం, ఈ కీడు ఏదైతే ఉందో ఇది చాలా తీవ్రతరంగా ఉంది. ఎవ్వరూ కూడా బలంగా, శక్తివంతంగా నిలబడేవాడొక్కడు లేడు. అందరూ బలహీనమైన స్థితిలోనికి వెళ్ళిపోయారు. అందరి చేతులు బలహీనమైపోయాయి, అందరి గుండెలు తటపట కొట్టుకుంటున్నాయి, అందరి మనస్సులు అధైర్యపడిపోతున్నాయి. మనస్సులో ఒక దృఢత్వం లేదు, ధైర్యం లేదు, చేతుల్లో సత్తువ లేదు, మోకాళ్ళల్లో సత్తువ లేదు. చేతితో ఏది పట్టుకున్నా చేతిలో నుంచి అలా జారి పడిపోతుందా అన్నట్లుంది. ఎంతైనా పట్టుకొని క్యారీ చేయగలిగిన స్థితి కలిగిన మనం చివరికి ఒక 10 గ్రాములు కూడా క్యారీ చేయడానికి కుదరడం లేదండి. చేతులు పట్టు తప్పిపోతున్నాయి, కాళ్ళు గడగడ కొట్టుకుంటున్నాయి, మనస్సు అధైర్యపడిపోతుంది, గుండె వేగం బాగా పెరిగిపోతుంది, ఆందోళన అధికమైపోతుంది. ఇలాంటి పరిస్థితి ఒక్కరికి కాదు, టోటల్గా దేశానికి అంతటికీ ఇలాంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటే దేవుని సేవకుడు ఏం చేయాలి? ఇలాంటి దుర్భరమైన వార్తలు రోజు రోజుకు వింటూ, ఈ దుస్థితిని ప్రతి ఒక్క దినం గమనిస్తూ, ప్రతి క్షణములో ఈ విధమైనటువంటి ఆందోళనకరమైన పరిస్థితులను కన్నులారా చూస్తూ, చెవులారా వింటూ, నిట్టూర్పులు విడవకుండా ఇంకా ఏం చెయ్యాలి? ఆ నిట్టూర్పులతో నడుములు కూడా బ్రద్దలైపోతున్నాయి. ఒక్కొక్కసారి ఏడ్చి 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 నడుములు అలాగే విగదీసుకుపోయి నడుమంతా కూడా వంగిపోయినట్లు అయిపోతుంది. 70 కిలోలు 80 కిలోల బరువును తేలికగా ఈజీగా ఇక్కడి నుంచి అక్కడ దాకా క్యారీ చేసే మనం నడుము మీద కానీ భుజం మీద కానీ ఏ బరువు లేకుండానే ఒక టన్ను బరువు నడుము మీద ఉన్నట్లుగా అనిపిస్తుందండి ఇప్పుడు నాకు. ఏమీ లేదు కానీ ఏదో బరువు. గుండెలు బరువెక్కుతున్నాయి, నడుములు బరువెక్కిపోతున్నాయి, చేతులు కాస్త పట్టు తప్పిపోతున్నాయి, మనస్సంతా కకావికలంగా ఉంది. ఎవరినైతే ఆనందంగా చూడాలని అనుకుంటున్నానో, దేశం ఎంత క్షేమంగా ఉండాలని ఆశిస్తూ వచ్చామో, దేశ ప్రజలు కళకళలాడుతూ దేవుని మందిరాల్లో దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి, గణపరచాలి, దేవుని మహిమపరచాలి అని ఆశిస్తూ వచ్చామో, అవన్నీ దూరమైపోతూ ఉంటే, ప్రజలందరూ కూడా దుఃఖంతో వేదనతో అలమటించిపోతూ ఉంటే, ఇలాంటి పరిస్థితుల మధ్యలో బరివెక్కిన గుండెలతో, ఆవేదనతో, ఆక్రందనతో
నిట్టూర్పులు విడవడమే ఒకే ఒక ధ్యేయం అయిపోయి కూర్చుంది. యెహెజ్కేలు ద్వారా దేవుడు చెప్తున్న మాట, గొప్ప శ్రమ దినం వచ్చేస్తుంది, అది వచ్చే ఉంది. ఈ రోజున ఉన్న పరిస్థితులను చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ మాటలు అందరికీ కూడా వర్తిస్తాయి అనుకుంటున్నాను నేను. ఎన్ని కుటుంబాలలో గుండెలు నీరవుతున్నాయి, ఎన్ని కుటుంబాలు దుఃఖంతో వేదనతో నిండిపోయాయి. నాకు సామర్థ్యత ఉంది, నాకు శక్తి ఉంది, నాకు బలం ఉంది, నేనేమైనా చెయ్యగలను అన్న మనుష్యులు ఇప్పుడు ఎక్కడున్నారు? నిస్సత్తు ఆవరించలేదా? నిస్సహాయత చోటు చేసుకోలేదా? ఎక్కడైనా ఇంకా దుర్మార్గం, ఇంకా దుష్టత్వం ఏమైనా ఉంటే, మనస్సు లేనివాడి గుండె నీరవదు, మనస్సు లేనివాడు నిట్టూర్పులు విడవడు, మనస్సు లేనివాడు ఏమాత్రం కూడా దేశం ఏమవుతుంది, దేశ ప్రజలేమవుతారని నిట్టూర్పులు వాడికి అక్కర్లేదు. వాళ్ళు మాత్రం ఉల్లసిస్తూ ఉంటారు, వాళ్ళు మాత్రం ఆనందిస్తూ ఉంటారేమో. ఇంకా కర్కశ హృదయం కలిగిన వ్యక్తులు, మూర్ఖ మనస్తత్వం కలిగిన వ్యక్తులు, దుష్టత్వము మనస్సు నిండా హృదయము నిండా నిండిపోయిన వ్యక్తులకు ఇవన్నీ మనుష్యులు శవాల గుట్టల్లాగా మారుతూ ఉంటే వాళ్ళ గుండెలు ఏమైనా ఆనందంతో పరవశిస్తాయేమో నాకు తెలియదు. కానీ నిజమైనటువంటి దైవజనుడు, దేశం కోసం అంగలార్చే దేవుని సేవకుడు, ప్రజలు క్షేమంగా ఉండాలి అని కోరుకునే దైవజనుడు నడుములు విరిగిపోయే అంత దుఃఖంతో విలపిస్తాడు. దేశం కోసం ఏడ్చేవాడెవడండి ఈరోజు? దేశానికి ఏదో 10 పరక పారేస్తే బాగుంటుంది దేశం అని అనుకుంటున్నారా? లేదు, దేశం మీదకి వస్తున్న కీడు ఉపద్రవాన్ని గురించి అయ్యో అని దేవుని పాదాల దగ్గర అంగలార్చే నాయకుడేడి ఈరోజు మనకు? ఆ నాయకులు ఎలాగో, రాజకీయపరమైన నాయకులు ఎలాగో ఏడవరు ఈ ప్రజలను గురించి. వాళ్లకు పట్టదు ఈ దేశాన్ని గురించి. ఈ దేశాన్ని ఇప్పటికే భ్రష్టు పట్టించేశారు వీళ్ళంతా, వాళ్లకు పట్టదు. కానీ దేవుని సేవకులారా, ఎంతోమంది దైవజనులు వెళ్ళిపోయారు, మీరు నేను ఇంకా బ్రతికి ఉన్నాం. నిట్టూర్పులు విడుస్తూ దేవుని పాదాల దగ్గర మూలుగులిడవలసిన బాధ్యత మన మీద ఉంది. కన్నీరు కారుస్తూ, గుండెలు అవిసేలాగా దుఃఖిస్తూ, ఈ ప్రజల యొక్క క్షేమం కోసం అలనాడు గెత్సెమనే వనంలో మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు ఏ విధంగా కన్నీరు విడిచి ప్రార్థించాడో, అదేవిధంగా మనం కూడా రోదనతో మనం ప్రార్థించడం మన బాధ్యత. శరీరధారి అయి ఉన్న దినాలలో మహా దుఃఖముతోనూ రోదనముతోనూ ఆయన కన్నీళ్లు కార్చి ప్రార్థించాడు అని హెబ్రీయులకు రాసిన పత్రికలో మన రక్షకుడైన క్రీస్తును గురించి వ్రాయబడింది. గెత్సెమనేలో ఆయన యొక్క రక్తము నేలను పడుచున్నటువంటి చెమట బిందువుల్లాగా ఆయన రక్తము కారింది. సిలువలో కాదు ఆయన రక్తం కారింది, గెత్సెమనేలోనే ఆయన రక్తము, ఆయన యొక్క శరీరములో ఉన్నటువంటి ఈ యొక్క చెమట నాడులు ఏవైతే ఉన్నాయో, ఇక స్వేద నాడులు ఏవైతే ఉన్నాయో వాటిలోంచి, స్వేద రంధ్రాల్లో నుంచి రక్తము ఉబికిందట, రక్తం బయటకు వచ్చింది. ప్రతి కుటుంబంలో దుఃఖం ఉన్నప్పుడు, ప్రతి చోట అంగలార్పులు ఉన్నప్పుడు, ప్రతి చోట వేదనకరమైన స్థితి తీవ్రతరం అవుతున్నప్పుడు ఆనందంగా ఎలా ఉండగలుగుతాం? ఏ విధంగా సంతోషంగా ఉండగలుగుతాం? బయట ఇక్కడ క్షేమం లేనప్పుడు, బయట నెమ్మది లేనప్పుడు, బయట ఉన్న ప్రజలు ఏమాత్రం కూడా ఆరోగ్యకరంగా లేనప్పుడు, అందరూ బలహీనతా స్థితిలో ఉన్నప్పుడు, అందరి గుండెలు కరిగిపోతుంటే ఎవరిని ఓదార్చాలి? ఎవరితో మాట్లాడాలి? ఎవరితో ఏం చెప్పాలి? రాత్రి పగళ్ళు మాకు బాగోలేదు, మాకు ఇబ్బందిగా ఉంది, మాకు ఆయాసంగా ఉంది, మాకు అయోమయంగా ఉంది, మాకు ఊపిరి ఆడడం లేదు, లేక మా వాళ్ళెవరో చనిపోయారు, అడుగడుగునా వినబడేది ఇదే కదా వార్తలు. ఈ వార్తలు వింటున్నప్పుడు ఎలా స్పందించాలి? మన దగ్గర ఉన్న రెమెడీ ఏదైతే ఉందో దాన్ని ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం. మనకు తోచిన సలహాలు ఏదో ఇస్తున్నాం, మనకు చేతనైన మందులేవో ఇస్తున్నాం, మనకు తోచిన సహాయం ఏదో అందిస్తున్నాం. కానీ ప్రజలకు సంభవించిన ఈ దుస్థితి నుండి తప్పించడం మన వల్ల కావడం లేదు. అందుకే నడుములు వంగిపోయేటట్లుగా, నడుములు విరిగిపోయేటట్లుగా,
మహారోదనముతో దేవుని ఎదుట రోధించి మూలుగులిడి ప్రార్థించడం చేయగలిగితే, ఆ రోదన ధ్వనితో మిగిలిన సమాజము, మిగిలిన సేవకులు, మిగిలిన ప్రజలు కూడా ఏకీభవిస్తే, మనోదుఃఖముతో నడుములు వంగిపోయేంతగా మనం ఏడుస్తూ ఉంటే, దేవుని పాదాలు పట్టుకుంటూ ఉంటే, అందరం కలిసి ఆ పని చేస్తే, పైన ఉన్న సర్వోన్నతుడైన దేవుడు మనలను కనికరించి మన మనోదుఃఖాన్ని, మన వేదనను, మన కన్నీటిని వీటిని చూచి ఆయన కీడు నుండి, ఉపద్రవము నుండి కొంత మనకు వెసులుబాటు ఇస్తాడేమో అనిపిస్తుంది. నేను ఈ పూట ఒక దైవజనుని యొక్క భార్య చనిపోతే ఆకస్మికంగా విషయం తెలిసి పరిగెత్తుకుని వెళ్ళాను. నేను వెళ్ళే సమయానికి తన భార్య చనిపోయిన సంగతి ఇంకా ఆయనకు చెప్పలేదు. ఆయన కూడా వ్యాధితో ఉన్నాడు. చెప్పకుండా ఎంతసేపు దాయగలం? వెళ్ళిన తర్వాత విషయం చెప్పి ఆ దైవజనునితో ఒక్కటే చెప్పాను, గుండెను రాయి చేసేసుకో. నీవొక్కడవే కాదు, ఈరోజున అనేక మంది ప్రజలు వెళ్ళిపోతున్నారు. ఈరోజు గుండె రాయి చేసుకో. మనమంటూ బ్రతికితే ఇంకెన్ని రోజులు బ్రతికినా, బ్రతికుంటే దేవుని కోసం బ్రతుకుదాం, పోతే వెళ్ళిపోదాం. మనం కూడా వెళ్ళిపోయే టైం వస్తే వెళ్ళిపోదాం, కానీ బ్రతికుంటే మాత్రం దేవుని కోసం పనిచేద్దాం. నిబ్బరంగా ఉండి ఈమెను కాస్త పంపించేద్దాం, ఈవిడ మనకంటే ముందుగా వెళ్ళిపోయింది దేవుని సన్నిధికి, నువ్వు నిబ్బరంగా ఉండాలయ్యా అని ఒక్క మాట మాత్రమే చెప్పి ఆయన్ని ధైర్యపరిచి కార్యక్రమాన్ని వాళ్ళకి అప్పగించి వచ్చేసాను. గట్టిగా కౌగలించుకునే పరిస్థితి లేదు, వెళ్ళి భుజం మీద చెయ్యి వేసి తట్టి ప్రోత్సహించే పరిస్థితి లేదు. అదే గనక పరిస్థితిలో, ఇలాంటి పరిస్థితిలో వెళితే గట్టిగా వాటేసుకునేవాడిని. వాళ్ళు కూడా నా మీద పడి ఆ గుండెల్లో ఉండేటువంటి బాధ అంతటినీ కూడా ఒక్కసారి గావురుమంటూ ఏడ్చేసేవాళ్ళు. ఆ బాధ కొంచెం తగ్గనన్నా తగ్గేది. ఇప్పుడు ఆ బాధ తగ్గే పరిస్థితి లేదు, ఓదార్చే నాదుడు లేడు. ఎన్ని హృదయాలు, ఎన్ని జీవితాలు ఈ విధంగా ఉన్నాయి ఈరోజు. ప్రతి గంటలో, ప్రతి రోజులో ఏదో ఒక విధమైనటువంటి దుఃఖకరమైన వార్తలు వింటూ వెళుతున్నాం. గొప్ప ఉపద్రవం వచ్చింది ఈ దేశానికి, గొప్ప ఉపద్రవం వచ్చింది ఆంధ్రప్రదేశ్కి, గొప్ప ఉపద్రవం వచ్చింది ప్రపంచానికి అంతటికి. ఈ ఉపద్రవం విషయంలో దేవుని పాదాల దగ్గర ఏడుస్తూ మనల్ని మనం ప్రక్షాళన చేసుకుంటూ, కొంతమందినైనా దేవుడు శేషాన్ని నిలిపి అట్టి పెడితే ఆ శేషముతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుని గణపరుస్తూ, దేవుడు అప్పగించిన పనిని నమ్మకంగా చేస్తూ, పరిశుద్ధమైన ప్రవర్తనతో దేవుని ఎదుట మనం నిలబడ్డం ఒక్కటే చేయాల్సిన పని. ఈ ఉపద్రవం మన జీవితాన్ని మనం ప్రక్షాళన చేసుకోవడానికి, ఈ ఉపద్రవం దేవుని ఎదుట మనల్ని మనం సరిదిద్దుకోవడానికి, ఈ ఉపద్రవం దేవునికి మనల్ని మనం పూర్తిగా అంకితం చేసుకోవడానికి, ఈ ఉపద్రవం దేవుని పనిలో మనము మిగిలిన శేష జీవితాన్ని అంతటిని వినియోగించుకోవడానికి మనం పూర్తిగా సమర్పించుకుందాం. నిట్టూర్పు నరపుత్రుడా, నిట్టూర్పు విడువు. నీ నడుము బ్రద్దలయ్యేటట్లుగా మనోదుఃఖముతో నీవు నిట్టూర్పు విడువు. ఎందుకు అంటే అది నాకు వచ్చిన శ్రమ కాదది, నా దేశానికి వచ్చిన శ్రమ, నా రాష్ట్రానికి వచ్చిన శ్రమ, దేవుని పోలికలో సృష్టించబడిన మానవ జాతికి వచ్చిన ఈ దుర్భరమైనటువంటి ఈ దుర్వార్త మనస్సున్నటువంటి ప్రతి దైవ సేవకుడు నిట్టూర్పులు విడవడానికి హేతువు అవుతుంది. ఈ రోజున నా దేశం మీద, నా రాష్ట్రం మీద, నా ప్రజల మీద, అలాగే నా దేశంలో ఉన్న పెద్దల మీద, నాయకుల మీద, సంఘాల మీద, సేవకుల మీద ఉన్నటువంటి భయంకరమైనటువంటి దుస్థితి ఏదైతే ఉందో, దీనిని గురించి నేను కానీ, నాతోటి దైవజనులైన మీరు కానీ, మనం అందరం చేయవలసింది ఒక్కటే మిత్రులారా, దైవజనులారా, నిట్టూర్పులు విడవడం. పొట్టిగా నిట్టూర్పులు విడవడం కాదు, అయ్యో అని కాదు, నడుములు బ్రద్దలయ్యేటట్లుగా మనోదుఃఖముతో నిట్టూర్పులు విడుస్తూ దేవుని సన్నిధిని ప్రార్థన చేయడం ఒక్కటే మనం చేయవలసినటువంటి పనిగా ఈ వాక్య భాగాలు మనకు చూపిస్తున్నాయి. ఇదే అధ్యాయములో మరొక మాట చెప్తున్నాడు. అదేమిటంటే 4వ వచనంలో, నీతిపరులేమి దుష్టులేమి ఎవరునూ మీలో ఉండకుండా దక్షిణ దిక్కు మొదలుకొని ఉత్తర దిక్కు వరకు అందరినీ నిర్మూలము చేయుటకై నా ఖడ్గము దాని వరలో నుండి బయలుదేరింది. దుష్టులను నాశనం చేయడానికి మాత్రమే కాదట, నీతిపరులు, దుష్టులు అందరినీ నిర్మూలన చేయడం.
దేవుడు ఎందుకు చేస్తున్నాడో తెలియదు. నీతిపరులను దుష్టులను అందరినీ నీలో ఉండకుండా నిర్మూలన చేయడం, దేశంలో ఉండకుండా నిర్మూలన చేయడం, ఈ దేశంలో నుండి తొలగించి వేయడం దేవుని యొక్క ఆ కీడుకు, ఆ శ్రమకు కారణమేమిటో స్పష్టంగా కనబడుతుంది. ఆ శ్రమ రావడంలో ఉన్న ఉద్దేశం ఏమిటంటే నీతిపరులను దుష్టులను అందరినీ దేశంలో ఉండకుండా తీసుకుపోవడం. అందరి మోకాళ్ళు బలహీనమైపోయాయి, అందరి చేతులు బలహీనమయ్యాయి, అందరి మోకాళ్ళు వడకడం ప్రారంభించాయి, అందరి గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి, అందరిలోనూ టెన్షన్ ఉంది. నాదొక్కటే కోరిక, ప్రభువును ప్రజలు హత్తుకొని ప్రభువు పైన ఆనుకొని ప్రభువుకు జీవితాలు అప్పగించుకొని రక్షించబడి వ్యర్థమైనటువంటి ఆచార వ్యవహారాలన్నిటిని వదిలిపెట్టి అనవసరమైనటువంటి తతంగాల జోలికి వెళ్ళడం మానివేసి మనకు ఎవడో ఏదో చెప్పినటువంటి కథాకమామీసులన్నీ ప్రక్కన పెట్టి వేసి మంచి మనస్సుతో భగవంతుణ్ణి ఆరాధిస్తూ భగవంతునిలో ఉన్న ప్రేమను మనం కూడా పొందుకొని ఆ ప్రేమనే సమాజానికి పంచుతూ ఈ జీవితాన్ని, ఈ తనువును ఎక్కడ ముగించాల్సి వస్తే అక్కడ ముగించేద్దాం. చివరి నిమిషం వరకు ప్రేమను పంచుతూ జీవితాన్ని కొనసాగిద్దాం, పవిత్రతతో బ్రతుకులను కొనసాగిద్దాం. దైవజనులు, దేవుని సేవకులు, అలాగే దేవుని సేవకుల యొక్క దర్శనాన్ని అర్థం చేసుకున్న విశ్వాస బృందమైన నా ఆత్మీయ బిడ్డలైన మీరు మనమందరం చేయాల్సింది ఒక్కటే, నిట్టూర్పులు విడవడం. దేవుని పాదాలు పట్టుకొని కన్నీరు కారుస్తూ దేవుని ఎదుట నమ్మకంగా ముందుకు అడుగులు వేయడం మనందరి యొక్క విద్యుక్త ధర్మం, మన బాధ్యత. దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించునుగాక. అటు గొప్ప డ్యూటీ దేవుడు మనకిస్తున్నాడు, నిట్టూర్పులు విడిచే డ్యూటీ, మూలుగులిడే డ్యూటీ, కన్నీరు కార్చే డ్యూటీ. ఆ పని చేసుకుంటూ వెళదాం. అంతకు మించి ఇంకా చేయగలిగేది ఏమీ లేదు. అందరి మీదికి అని ఉంది ఇక్కడ. కొందరికి కాదు, ఉన్నవాడు లేనివాడు అనేటువంటి తారతమ్యం లేదు అందరి మీదికి. పైవాడు కిందివాడు అనే తారతమ్యం లేదు అందరి మీదికి. గద్దె మీద ఉన్నవాడికి గద్దె కింద ఉన్నవాడికి ఏమీ లేదు అందరి మీదికి. ఈరోజు రాక మనం అందరం భేదాభిప్రాయాలు పాటించాం, అనేక రకాలైన వైషమ్యాలతో ఒకడంటే ఒకటి గిట్టక చచ్చాం. ఈ రోజున అందరూ ఒకే ఘాటలో ఉన్నారు. ఈరోజు ఏమైనా ఉంటే డబ్బున్నవాడు కొంచెం బ్రహ్మాండమైన కార్పొరేట్ హాస్పిటల్లో చస్తున్నాడు, డబ్బు లేనివాడు మామూలుగా గుడిసె మీద రోడ్లో చస్తున్నాడు. అదే తేడా, ఇంకేమీ లేదు. వాడికి డబ్బులు ఉన్నాయి, డబ్బులు తగలేసి డబ్బులు కాస్త పోసి డబ్బులు పోసేసి ఉన్న డబ్బులన్నింటినీ కూడా అక్కడెక్కడో పోసేసి చచ్చిపోతున్నాడు. వీడికి డబ్బులు లేవు. అతగాడు ఎంత బాధపడ్డాడో ఇతగాడు అంతే బాధపడుతున్నాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే హాస్పిటల్కి వెళ్ళిన వాడికంటే కూడా హాస్పిటల్కి వెళ్లకుండా ఉన్నవాడు కొంచెం సేఫ్ సైడ్గా ఉన్నాడు. అంటే కొంచెం అంత పెద్ద బాధ లేదేమో. వీడికి బాధ ఉంది కానీ హాస్పిటల్లో ఉన్నవాడి బాధ, యువతల ఉన్నటువంటి రోడ్డు మీద ఉండి బాధపడుతున్నవాడి బాధ కంటే కూడా హాస్పిటల్లో ఉన్నవాడి బాధ ఇంకా వర్ణనాతీతం. చూడండి, పేపర్లు చూడండి, న్యూస్ చూడండి, హాస్పిటల్లో కొట్టుకుంటున్నట్లుగా రోడ్ల మీద ఎవడు కొట్టుకోవట్లా. పరిస్థితి చాలా దుఃఖకరంగా ఉందండి, దయనీయంగా ఉంది. దయచేసి మనందరం నిట్టూర్పులు విడుస్తూ దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ కీడు నుండి తప్పించడము అనేది ఆయనకు ఒక్కడికే సాధ్యం. ఆయనకి ఇష్టమైతే ఆయన తప్పిస్తాడు. ఇంకొక మాట చెప్తున్నాను, ఆయనకి ఇష్టము కలిగేటట్లుగా మనము మన మనస్సులను గనక దేవుని వైపుకు మరల్చుకుంటే, ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా మనం చెయ్యడానికి మనం గనక ఇష్టపడితే, తీర్మానం చేసుకుంటే కీడు ఆగుతుంది. మీ ఇష్టం వచ్చినట్లే మీరు చేస్తాను అనుకుంటే కీడును ఆపడం మీ తరం కాదు, లేకపోతే మీకున్న శాస్త్రవేత్తల తరం కాదు, మీ నాయకుల తరం కాదు, అలాగే మీకున్నటువంటి వైద్యుల తరం కాదు, లేక మరెవ్వరి తరము కూడా కాదు. నేను మరలా చెప్తున్నాను, నీవు దేవుని వైపుకు నీ మనస్సు మార్చుకుంటే, దేవునికి ఇష్టం వచ్చినట్లుగా నీవు చెయ్యడానికి ఈ దినాన గనక నీ తల వంచగలిగితే కీడు అక్కడ ఆగిపోతుంది. ఎప్పుడైతే దేవుని ఎదుట నీవు తల వంచుతావో కీడు, నీవు దేవునికి విధేయత చూపడం చూచి కీడు నీ దగ్గరకు రాకుండా దూరంగా పారిపోతుంది. దేవునికి గనక దేవుని ఎదుట తల వంచకపోతే
కీడును జయించడం మీ వల్ల, నా వల్ల, ఎవరి వల్ల కాదుగాక కాదు. నీతిపరులైన వ్యక్తులను కూడా మనం పోగొట్టుకుంటున్నాం దేశంలో నుంచి. దుర్మార్గులను పోగొట్టుకోవడం కాదు, నీతిపరులను పోగొట్టుకుంటున్నాం. నీతిపరులు పోతే దేశానికి ఇంకా ఆధారం ఏమిటి? నీతిపరులు లేకపోతే దేశానికి ఇంకా ఉనికి ఏమిటి? ఈ దేశము ఐశ్వర్యవంతుల యొక్క సామర్థ్యత మీద బ్రతికి బట్ట కడుతుంది అని మీరు అనుకుంటున్నారేమో. లేదు, ఈ దేశాన్ని బ్రతికిస్తున్నది ఐశ్వర్యవంతులు కాదు. ఈ దేశాన్ని బ్రతికిస్తున్నది రాజకీయ నాయకులు కాదు. ఈ దేశాన్ని బ్రతికిస్తున్నది మంచి మంచి ఆరేటర్స్, మంచి కవులు, పండితులు, మేధావులు, శాస్త్రవేత్తలు కాదు. ఈ దేశము ఇంకా బ్రతికి బట్ట కట్టడానికి, ఇంకా దీని ఉనికి ఇలా ఉండడానికి కారణం నీతిపరులైన వ్యక్తులు ఇంకా కొంతమంది ఉన్నారు. ఏదో ఒక మూల కొంతమంది నీతిమంతులు ఉన్నారు కనుక వారి నీతిని బట్టి దేశం కాపాడబడుతుంది. మీలో చాలామందికి తెలుసు, సొదొమ గొమొర్రాల యొక్క స్టోరీ మీకు తెలుసు. అబ్రహాము సొదొమ గొమొర్రాలను నాశనం చేయడానికి దేవుని దూతలు, దేవుడు బయలుదేరి వెళుతూ ఉన్నప్పుడు అడ్డుపడి అన్నాడు, దేవా యెహోవా, అక్కడ 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని కాపాడవా అని అడిగాడు. 50 మంది ఉంటే కాపాడతానయ్యా అన్నాడు. 45 ఉంటేనో, 45 ఉన్నా కాపాడతా, 40 ఉంటేనో కాపాడతా, 30 ఉంటేనో కాపాడతా, 20 ఉంటేనో కాపాడతా, 10 ఉంటేనో కాపాడతా. అంటే ఏంటి అర్థం? పట్టణము పాడైపోయినా, పట్టణము దుర్మార్గతతో నిండిపోయినా, పట్టణము చెడిపోయినా, పట్టణము వావివరసలు లేనిదిగా తయారైనా, పట్టణము అసహ్య కార్యాలు చేసేదిగా తయారైనా, అక్కడ ఉన్నటువంటి కొద్ది మంది నీతిమంతులను బట్టి ఆ పట్టణం ఇంకా కాపాడబడుతుంది. కానీ ఆ నీతిమంతులు పోయిన తర్వాత హూ ఈజ్ గోయింగ్ టు సేవ్ ద నేషన్? హూ ఈజ్ గోయింగ్ టు ప్రొటెక్ట్ ద నేషన్? వాళ్ళు పోయిన తర్వాత ఈ దేశాన్ని కాపాడేది ఎవడు? దేశానికి కావలసింది నీతి అనే ఇంగిత జ్ఞానం ఎవరికి లేదా? దేవుని సేవకులారా, మీరు నేనైనా కళ్ళు తెరిచి ఈ దేశానికి నీతి కావాలి అని నీతి పరులమై దేవుని ఎదుట నిట్టూర్పులు విడుస్తూ దేవుని పాదాల దగ్గర ఏడుద్దాం. దేవుడు ఏదైనా కనికరిస్తే కీడును తప్పించి మరికొంతకాలం పాటు పని చేయడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తే, రాబోతున్న కాలంలో స్వార్థం లేకుండా, అవినీతికి చోటివ్వకుండా, ఏ విధమైన ఆర్జనలకు అవకాశాలు మనం వెతుక్కోకుండా దేవుని కొరకు సర్వాన్ని దేవుని కొరకు ఖర్చు పెట్టడానికి, వెచ్చించడానికి అంకితమై దేవుని పనిలో మిగిలిన శేష జీవితాన్ని గడపడానికి ఇష్టపడదాం. మీ కన్నీరు, మీ నిట్టూర్పులు కొంతమందినైనా కాపాడగలిగితే అది చాలా మేలు. ఆ పని చేయడానికి మనల్ని మనం అంకితం చేసుకుందాం. జాగ్రత్తగా గమనించండి, దేశం మీదకి ఏమొస్తుందో, ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో చాలా స్పష్టంగా వ్రాయబడింది. మానవ జాతి యొక్క సామర్థ్యత ఏమైపోతుందో చాలా స్పష్టంగా వ్రాయబడింది. ప్రతివాడు ఎంత బలహీనుడైపోతాడో వ్రాయబడింది. మీరు ఐశ్వర్యాన్ని సంపాదించుకోవచ్చు, కానీ మీ గుండెను మీరు పదిలంగా కాపాడుకోలేరు. మీ ఊపిరితిత్తులను మీరు కాపాడుకోలేరు. మీకున్న కిడ్నీస్ని మీరు కాపాడుకోలేరు. మీ తలలో ఉన్నటువంటి చిన్న మెదడు కానీ పెద్ద మెదడు కానీ దేన్ని మీరు కాపాడుకోవడం మీ వల్ల కాదు, నా వల్ల కాదు. చూడ్డానికి మనం అందరం దర్జాగానే కనబడుతున్నాం. చేతిలో సత్తువ లేదు, మోకాళ్ళల్లో పటుత్వం లేదు, గుండెల్లో ఏమంత సామర్థ్యత లేదు, మనస్సులో ఏమాత్రం కూడా స్టెబిలిటీ లేదు. నీరసం 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 నీరసం, అంతా అయోమయం. ఈ రోజున అడుగడుగునా కనబడుతున్నది అదే, ఎక్కడ వినబడినా అదే, ఎవరు మాట్లాడినా అదే. ఇంకా వేరే న్యూస్ అంటూ ఏమీ పెద్దగా లేవు. దేవుని సేవకులు, సంఘ విశ్వాసులు జ్ఞాపకం చేసుకోవాలి, మనం ఎవరి మీద ఆధారపడుతున్నాం, ఎవరు మనల్ని ఆదుకునేది, ఎవరు మనల్ని హక్కున చేర్చుకునేది, ఎవరు మనకు కావలసినటువంటి ఉపశమనాన్ని ఇవ్వగలిగేది, ఎవరి కీడు నుండి తప్పించగలిగేది. కేవలము దేవుని ఎదుట మనం నిట్టూర్పులు విడుస్తూ, మూలుగులిడుతూ, దేవునికి ఇష్టం వచ్చినట్లుగా, దేవుని ఇష్టానుసారంగా చెయ్యడానికి మనం ఎప్పుడైతే తీర్మానం చేసుకుంటామో అప్పుడే దేవుడు కరుణిస్తే కరుణిస్తాడు, లేదా ఇకంతే. ప్రాణాలు పోతాయనే భయం నాకేమీ లేదు. కానీ దేవుడు లేకుండా పోతున్న ప్రజలు, అలాగే ఈ దయనీయ పరిస్థితుల్లో ప్రజలు వెళ్ళిపోతూ ఉంటే, దేవుని కలిగిన ప్రజలు కూడా ఇలా
వెళ్ళిపోతూ ఉంటే ప్రజలకు ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి. దేవుడు ఒకే మాట అంటున్నాడు, ఏమయ్యా చెప్పినంతకాలం చెప్పావు, ఇంకేం చెప్తావు, చెప్పడం మానేసాయి, ఆపో. చెప్పడానికి గళమెత్తి గొంతెత్తి మారు మనసు పొందు అని చెప్పడానికి కూడా నీకు అవకాశం ఇవ్వడం లేదు నేను. ఎందుకంటే నీతిమంతులు కూడా చనిపోతున్నారు కనుక, నీతిమంతులు కూడా వెళ్ళిపోతున్నారు కనుక. ఇప్పుడు అనీతిమంతులకు నీవు దేవుడిని నమ్ముకో అని చెప్పాననుకో, దేవుడిని నమ్ముకున్నవాడు కూడా పోయాడుగా అంటాడు, ఆడు కూడా మారు మనసు పొందడు. అందుచేత ఇక అనవసరం, నా వాళ్ళని నేను నా దగ్గరకు తీసుకువెళ్ళే వాళ్ళని తీసుకెళ్తాను, మిగిలినటువంటి వాళ్ళ గతి అంతే. వాడికి సువార్త చెప్పినా వాడికి తలకెక్కదు. అందుచేత ఏడిస్తే ఏడువు, అంతేగాని ఇప్పుడు ప్రకటించే కాలం కాదురా బాబు అంటున్నాడు దేవుడు. అందుకని ప్రకటించేదంటూ ఏమీ లేదు. ఈ 4 ముక్కలు కూడా చెప్పడానికి కారణం ఏంటంటే, మీరందరూ ప్రార్థన చేస్తారని, మీరందరూ నా తోటి సేవకులు కూడా నిట్టూర్పులు విడుస్తూ ఏడుస్తారని, దేవుని పాదాలు పట్టుకొని అంగలారుస్తారని, మిమ్మల్ని ప్రార్థన చేయడానికి పురికొల్పడానికి ఈ మాటలు చెప్తున్నానే కానీ మీకు ప్రసంగం చేయడానికి నా దగ్గర ఏమీ లేవు. ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో కనులు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీ ప్రశస్తమైన నామమునకు మా హృదయపూర్వక స్తోత్రం. అలనాడు నీ దాసుడైన యెహెజ్కేలుకు నిట్టూర్పులు విడువు, నడుములు వంగేటట్లుగా మనోదుఃఖముతో నిట్టూర్పులు విడువు అని చెప్పావు. కారణం ఏమిటో కూడా చెప్పావు. గొప్ప కీడు, గొప్ప ఉపద్రవము దేశం మీదకి వచ్చింది. గుండెలు నీరయ్యేటట్లుగా, చేతులు బలహీనమయ్యేటట్లుగా, మోకాళ్ళు నీరయ్యేటట్లుగా, మనస్సులన్నీ కకావికలమయ్యేటట్లుగా పరిస్థితి చాలా తీవ్రమైపోయింది అని, దానికి నిట్టూర్పులు విడవడం తప్ప చెయ్యగలిగేది మరొకటి ఏదీ లేదని మీరు స్పష్టంగా చెప్పారు. అలనాడు ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల నాడు రాయించి పెట్టిన మాటల యొక్క ఆ నెరవేర్పును ఈ రోజున మేము మా కళ్ళ ఎదుట మా జీవిత దినాల్లో చూస్తున్నాం. ఎప్పుడో వస్తుందనుకున్నాం కానీ ఇప్పుడే మేమే చూస్తామని మేము అనుకోలేదు. మాకే చూపిస్తున్నావు. పరిస్థితులన్నీ దయనీయంగా ఉన్నాయి. కనికరించి నీ కృప చొప్పున నడిపించి సమాధానాన్ని దయచేసి కావలసినటువంటి క్షేమాన్ని ప్రసాదించి నీకు అనుకూలముగా, నీ దృష్టికి ఆమోదయోగ్యంగా, నమ్మకంగా బ్రతకడానికి కావలసిన కృప మీరే దయచేయమని మీ పాదముల దగ్గర వేడుకుంటున్నాం. నెమ్మదినివ్వండి. నీ ఎదుట ఏమి మాట్లాడాలో మా దగ్గర మాటలు లేవు. ఎవరికి ఏం చెప్పాలో కూడా చెప్పడానికి తగినటువంటి ఆ ధైర్యం మాకు లేదు. మా మనస్సులన్నీ ధైర్యం చెడిపోయినట్లుగా ఉన్నాయి. ఎంతోమందిని ధైర్యపరిచిన మేము, ఎంతోమందిని బలపరిచిన మేము, ఎంతోమందిని ఆదుకున్న మేము, నీ నామం పేరిట ఎంతోమందికి అండగా నిలిచిన మేము ఈ రోజున నిరాధారమైన స్థితిలో, నిస్సహాయ స్థితిలో, బలహీనతా స్థితిలో మేమున్నాం. దయతో మీరు జ్ఞాపకం చేసుకొని మాకేదో క్షేమాన్ని కలిగించమని మేము అడగడం లేదు, కానీ మా దేశానికి, మా ప్రజలకు, నీ యొక్క నామాన్ని ప్రకటిస్తున్న నీ సేవకులకు, సేవకురాండ్రకు, వారి కుటుంబాలకు నెమ్మది కలిగించమని మీ పాదాల దగ్గర వేడుకుంటున్నాం. ధైర్యపరచండి, ఆదరించండి, ఓదార్చండి, స్థిరపరచండి, నీ మహిమ కొరకు నడిపించండి. మేలైన మెరుగైన దీవెన సమృద్ధిగా దయచేసి నీ కొరకు నమ్మకముగా ముందుకు సాగగలిగే కృప దయచేసి నడిపించండి. సమాధానముతోనూ, శక్తితోనూ, బలముతోనూ నింపి నీ కృపలో వర్తిల్ల చేయండి. ఇది నా ఆశీర్వాదాలతో నింపండి. ఈ పిల్లలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. నేనేమీ చెయ్యలేని స్థితిలో ఉన్నానయ్యా. మీరు చెయ్యండి, మీరు ధైర్యపరచండి, మీరు ఆదరించండి. నీ పిల్లల ప్రక్కన ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాను, వారిని భుజాల మీద వేసుకుని ఆదరించలేకపోతున్నాను, వారిని ఒళ్ళో పడుకోబెట్టుకుని ప్రభువా ధైర్యపరచలేకపోతున్నాం. కానీ నీవు చెయ్యి చాపగలవు కదా, నీవు సేద తీర్చగలవు కదా, నువ్వు నెమ్మది ఇవ్వగలవు కదా,
నీవు ఆదుకొని ఆదరించగలిగిన వాడవు కదా. నీ విడువని వాడవు, ఎడబాయని దేవుడవు కదా. నీ పిల్లలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. ఈ సమయంలో ధైర్యపరచవా, బలపరచవా, ఆదరించవా. ఈ దుఃఖకరమైన పరిస్థితిలోనే ఏ కుటుంబాలు దుఃఖాన్ని, వేదనను అనుభవిస్తున్నాయో ఆ కుటుంబాలలో నుంచి గొప్ప ఉజ్జీవ జ్వాలలు రగులుకొనేటట్లుగా చెయ్యవా. నీ నామమును మహిమపరచుకొనమని వేడుకుంటూ నీ చేతులకు అప్పగిస్తున్నాం. కనికరించండి, స్థిరపరచండి, సమాధానం ఇవ్వండి. నీ కొరకు నమ్మకముగా జీవించే కృప ఇవ్వండి. నీ సేవకులమైన మేము ఏం చేయాలో, అలనాడు యెహెజ్కేలుకు చెప్పావు ఏం చేయాలో, మేమేం చేయాలో కూడా మాకు చెప్పి మేము కూడా విధేయతతో అదే పని చేయడానికి మీరు మాకు కృప ఇవ్వండి. ఆ దేశాన్ని, మా యొక్క ప్రజలను మీ చేతులకు అప్పగిస్తున్నాం. దుఃఖములో ఉన్న నీ సేవకుల కుటుంబాలు, విశ్వాసుల కుటుంబాలు, మా సన్నిహితులు, మా హితులు, మాతో ఎంతో ఆప్యాయతగా గడిపినటువంటి ఎంతోమంది వ్యక్తులు, మా బంధువులు, మిత్రులు అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. ఎవ్వరూ నశించిపోకూడదు స్వామి. శాశ్వత జీవాన్ని పొందుకునేటట్లుగా, సత్యాన్ని గుర్తించేటట్లుగా, వాస్తవాన్ని అర్థం చేసుకునేటట్లుగా, నీతిని అనుసరించేటట్లుగా, పాపాన్ని విడిచిపెట్టి బ్రతకగలిగేటట్లుగా, శరీర మాలిన్యాన్ని అంతటినీ కూడా తొలగించి వేసుకొని ఆత్మను శుద్ధీకరించుకొని నిర్మలమైన మనస్సాక్షితో నీ ఎదుట నిలవడానికి తగినట్లుగా ప్రతి ఒక్కరిని సిద్ధపరిచి మీకే మహిమ తెచ్చుకోండి. నా మట్టుకు నేను ఈ దేశం పట్ల, ఈ ప్రజల పట్ల, నా తోటి దైవజనుల పట్ల నా బాధ్యతను నేను నమ్మకంగా నిర్వర్తించడానికి నీ కృపను చూపించండి. వివేకము కలిగి ప్రవర్తించేటట్లు కృప ఇవ్వండి. మా కుటుంబాలను, మా ఆత్మీయ కుటుంబాన్ని, ఆధ్యాత్మికమైనటువంటి ఈ కుటుంబాన్ని అంతటినీ మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరికి క్షేమము కలిగించి నీ కృపలో నడిపించండి. యేసు దివ్య నామములో ఈ మనవులు వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.